కొల్తూరు గ్రామంలో ఈ జీనో వ్యాలీ నుంచి వచ్చినటువంటి నీళ్లు, ఆ కెమికల్ వాటర్ మొట్టమొదటి కుంట్లకు వచ్చినాయి, కుంట్ల నుంచి చెర్లకు వచ్చినాయి. ఆ చెర్ల వాళ్ళు వేసిన పిల్లల వాల్యూనే, చేప పిల్లల వాల్యూనే 15-20 లక్షల రూపాయలు. ఇవాళ అవి సీజన్లో పెరిగితే 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు దాని వాల్యూ అవుతుంది. ఒక 250 కుటుంబాలు ఈ మత్స్య సంపద మీద బతికే వాళ్ళు ఉన్నారు. ఇవాళ అదంతా కూడా కళ్ళ ముందే ఆ కొట్టుకొని చచ్చిపోతుంటే విలవిలాడుతున్నారు మత్స్యకారులు. మా బతికే ఇది సారు అని చెప్పి పెరిగిన బొమ్మ చేపల పిల్లలు, కొర్రమీన చేపలు కావచ్చు, రకరకాల జల్ల చేపలు, రకరకాల చేపలు కెమికల్ కంపెనీలు వచ్చిన తర్వాత మేము ఉపాధి దొరుకుతాయని చెప్పి సంబరపడ్డాం. కానీ ఇవి మా ప్రాణాలే తీస్తాయని చెప్పి మేము ఊహించలేకపోయినాము. ఇక్కడ సంవత్సరానికి 10 మందో 15 మందో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు వస్తున్నారు. అనేక మందికి అబార్షన్లు వస్తున్నాయి. ఇవాళ నిత్యం దద్దులతో రకరకాల రోగాలతో దవాఖానకు పోతే ఏంది మీ ఊర్లో ఏంటి, మీ గాలి మంచిగా లేదా, ఈ ఊర్లో మీకు నీళ్ళు మంచిగా లేదు, డబ్బులకు మరిగి పెద్దవాళ్ళ యొక్క పైరవీలకు లోనై ఇవాళ ఈ చెల్లెలు పట్టించుకుంటలేరు, ఈ మనుషులు పట్టించుకుంటలేరు. దీని మీద ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇది కాలేదు. కాబట్టి నేను కూడా చాలాసార్లు చెప్పినాను. ఇవాళ ఇది ఒక కొల్తూరు గ్రామానికి సంబంధించే కాదు, గతంలో అనేక వేల మందిని చంపినటువంటి జీడిమట్ల పారిశ్రామిక వాడ కావచ్చు, ఇవాళ బాలాజీ నగరు, తర్వాత జవహర్ నగరు, దాని కింద ఉన్నటువంటి దమ్మాయిగూడ నుంచి మొదలుపెట్టి దమ్మాయిగూడ, నాగారం, తర్వాత గడికేసర్, ఏదులాబాద్, అనేక చెర్లల్లో ఈ రంగారెడ్డి జిల్లాలో దిక్కు లేక పంటలు పండించుకోవడానికి పెంచుకున్న మత్స్య సంపద చచ్చిపోతున్నప్పుడు తట్టుకోలేక వాళ్ళు కన్నీళ్లు పెడతా ఉన్నారు. దీని మీద తప్పకుండా నేను కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దాన్ని కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం, కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా కాంప్లైంట్ చేసి ఈ పొల్యూషన్ బయటికి రాకుండా ఉండడం కోసం ఈటీపీ ప్లాంట్ పెట్టుకోవాలి తప్ప సుక్క నీళ్లు కూడా బయటికి రావద్దని చెప్పి మేము ప్రజలు డిమాండ్ చేస్తాము. ఇలా ముసలోళ్ళు వాళ్ళంతా మాట్లాడుతుండ్రు, మమ్మల్ని చంపడానికి వచ్చినాయా సారు, మేము ఏదో ఈ పచ్చడి పల్లెల్లో అయితే వ్యవసాయం చూసుకొని బతిటోళ్ళం, మాకు అంతకుముందు ఏం తిన్నామో ఏం పోయినామో, మాకు ఆరోగ్యాలు ప్రతి నిత్యం దవాఖాన పాలవుతున్నామని చెప్పి మేము సంపాదించిన సంపాదనంతా కూడా వాటి కోసమే పోతుందని చెప్పి బాధపడతా ఉన్నారు. ఈ కొట్టుకుంటున్న కొన ఊపిరితో ఉన్న చేపలు తీసుకొని తింటే వాళ్ళు కూడా అస్వస్థత గురైనట్టుగా కనపడతా ఉంది. ఇవాళ దీని మీద సమగ్రమైన విచారణ జరిగేటట్టుగా తప్పకుండా చూస్తా. దీన్ని శాశ్వతంగా ఇట్లాంటి కెమికల్ వాటర్ మళ్ళీ చెర్లల్లో రాకుండా, ఇట్లాంటి కెమికల్ స్మెల్ మళ్ళీ ఊళ్ళల్లో రాకుండా ఉండడం కోసం తప్పకుండా చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను.